నేను ఈ మధ్యలో ఓ వీడియో చూసినా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ వీరమల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే పవన్ కళ్యాణ్ సరిగ్గా షూటింగ్‌కు రాలేదు. వీఎఫ్ఎక్స్ బాలేవు. అందువల్లనే సినిమా ఫ్లాప్ అయింది. ప్రమోషన్‌కి వస్తుండు కానీ ఈరోజు షూటింగ్‌కు రాలేదు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది అంటుండ్రు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఫ్యాన్‌గా అన్న నువ్వు ఎంతోమందితో యాక్టింగ్ చేసినావు ప్రకాష్ రాజ్ గారు మీరు. అలాంటి అంతమంది హీరో సినిమా కూడా ఫ్లాప్ అయినాయి తెలుసు. కానీ వాళ్ళ గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ వెనక అన్న డీఎంకే పార్టీ ఉంది. ఇంతో ఎంతో ఫండ్స్ ఇస్తుంది పార్టీ. మాట్లాడి మేమున్నా అని చెప్పి భయంతో నువ్వు ఏదో ఆశపడి పార్టీ తరపున మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి. కానీ గుర్తుపెట్టుకు ప్రకాష్ రాజ్ గారు, పార్టీ శాశ్వతం కాదు, నాయకుడు శాశ్వతం కాదు. సినిమా హీరో అనేది ఎవరైనా శాశ్వతం, అభిమానులు అనేది శాశ్వతం. ఇప్పటికీ అనుకున్న స్థాయిలో రాలే అని చెప్పి హీరో బాధపడుతున్నారు, ఫ్యాన్స్ బాధపడుతున్నారు. నువ్వు మళ్ళా పుండు మీద కారం చల్లినట్లు మమ్మల్ని గెలికినావనుకో మామూలుగా గొర్రెను మేకను బలిస్తారు అమ్మోరికి. ఓజీ సినిమాకు నిన్ను బలిస్తాం నా కొడుకు. గుర్తుపెట్టుకోవడం నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు. నువ్వు రాత్రిలో పెట్టుకొని రిపీట్ అయితే ఏం జరుగుతుందో చెప్పము. నీ ఊరికే వదిలేస్తున్నామో భరిస్తాం 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 కానీ మేము తెగిస్తే మాత్రం తెగందంటూ తెగిస్తే మాత్రం సామాన్ వాడు ఉంటాడు. గుర్తుపెట్టుకు ప్రకాష్ నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను ఈ విధంగా నీకు తెలియచేస్తున్నా.